నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జనరల్ స్టడీస్. ఫిబ్రవరి 1 to 14 మనకి కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేద్దాం. చాలా అప్డేట్స్ వచ్చినాయి. అప్డేట్స్ మీన్స్ మీ గ్రూప్ 2 సిలబస్, అది టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఆ సిలబస్లో ఉన్న పాలిటీ కావచ్చు, ఎకనామీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఆ అంశాలకి అప్డేట్స్ వచ్చినాయి. సో ఇక్కడ మీకు టీజీపీఎస్సీ వాళ్ళకి ఇబ్బంది లేదు, జిఎస్ పేపరు ఉన్నది అండ్ పాలిటీ ఎకనామీ ఉంది కాబట్టి సో ఇక్కడ డౌట్ రాదు. ఏపీపీఎస్సీ వాళ్ళకు ప్రిలిమ్స్ వేరే ఉంది కరెంట్ అఫైర్స్తోని, అండ్ మెయిన్స్ వేరే ఉంది. అందులో కూడా పాలిటీ ఎకనామీ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో ఇక్కడ పాలిటీ ఎకనామీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అంటే ఏం అర్థం చేసుకోవాలి, నేను చాలాసార్లు అంతకుముందు చెప్పి ఉన్నా. మీ సిలబస్లో వచ్చిన అప్డేట్ మాత్రమే చూసుకోవాలి. ప్రతి సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రతి పాలిటీ కరెంట్ అఫైర్స్ మీకు సిలబస్తో లింకు లేకుంటే అవసరం లేదు. లింక్ ఉంటేనే అవసరము. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. తెలంగాణ వాళ్ళ కోసం అయితే సో మా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. జేఎస్ పేపరు గ్రూప్ 2లోనే ఉంది అండ్ పాలిటీ ఎకనామీ గ్రూప్ 2లో ఉంది. దెర్ ఈస్ నో ప్రిలిమ్స్ కాబట్టి, అంటే మెయిన్స్ ప్రిలిమ్స్ అనే ప్యాటర్న్ లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైట్. సో కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ క్లాస్ లేట్ కావచ్చు, కానీ నేను లేట్ చేస్తే కావచ్చు కానీ మిస్ చేయను. చెప్పేది 14 days కరెంట్ అఫైర్స్ ఒకేసారి డిస్కస్ చేస్తే ఏమైనా పాయింట్స్ మిస్ అవుతాయో అని చెప్పేసి అనుకోవద్దు. లేట్ కావచ్చు కానీ మనము చెప్తున్నామంటే ఆ అంశంలో మీకు నెంబర్ 2 సోర్స్ అనేది అంతగా అవసరం రాదు. తెలంగాణ ఏపీ అంశాలు నేను రేపు డిస్కస్ చేద్దాం, మనం తర్వాత రోజు డిస్కస్ చేద్దాం. మిగతా జాతీయ అంశాలు మొత్తం మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేయబోతున్నాము. చాలా అంశాలు మనము రిపీట్ అవుతూ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ మనం చేయబట్టి చాలా ఏళ్ళు అవుతుంది కాబట్టి అవే అంశాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. సో ఫస్ట్ చూస్తే మీకు పాలిటీ అండి. స్పీకర్ తొలగింపు తీర్మానం అనేది సభ యొక్క పరిశీలనకు వచ్చింది కాబట్టి ఇది మీ సిలబస్లో ఉంది. పార్లమెంటు పాఠం ఉన్న ఎవరికైనా లేదా జిఎస్ ఉన్న ఎవరికైనా ఈ టాపిక్ వెరీ హాట్ టాపిక్. ఎక్కువ ఎగ్జామినర్ని అట్రాక్ట్ చేస్తుంది. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహారం పట్ల మాకు నమ్మకం లేదని చెప్పేసి తొలగింపు తీర్మానం లేదా అవిశ్వాస తీర్మానం అని చెప్పేసి మనకి అంటే అవిశ్వాసం అనే పదం ఉపయోగించవచ్చు మనం ఎవరికైనా కూడా. అంటే సభ స్పీకర్ పట్ల మాకు విశ్వాసం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపించి ఆ తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సో ఈ ప్రక్రియ మొత్తం ఈ పాలిటీ నోట్స్లో ఉంటుంది. బట్ ఒక అంశం బర్నింగ్ ఇష్యూ అయినప్పుడు మన పాలిటీ నోట్స్ కంటే ఎక్కువ సమాచారం దొరుకుతుంది. ఎందుకోసం అంటే హిందూ పేపర్ సమాచారం రాస్తుంది, ఎక్స్ప్రెస్ సమాచారం రాస్తుంది, ఈనాడు పేపర్ రాస్తుంది. కాబట్టి మీకు కొంచెం సమాచారం ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మన రెగ్యులర్ పాలిటీ పుస్తకంలో ఇన్సర్ట్ చేసుకోవాలి. చూద్దాం ఒకసారి. 94 సబ్ క్లాస్ సి అని చెప్పేసి ఈ తొలగింపు తీర్మానం గురించి మాట్లాడుతుంది. సో ఆల్ ఆఫ్ ది దెన్ మెంబర్స్ అంటే అప్పుడు సభలో వేకెంట్ కాకుండా మిగిలిన సభ్యులు ఎవరైతే ఉంటారో అందులో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఆమోదిస్తే అతను తొలగించబడతాడని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. దీన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అని చెప్పేసి పిలుస్తాం. దెర్ ఈజ్ ఏ ప్రొసీజర్ మీకు లోక్సభలో. రాజ్యాంగంలో మీకు ఏముంటుంది, ఇంతే ఉంటుంది. సో రిమూవ్డ్ బై ఇది మెజారిటీ ఆఫ్ ఆల్ ది దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్కడ ఉంటుంది, లోక్సభ యొక్క సభా నియమాల్లో ఉంటుంది. దీన్ని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్గా పిలుస్తాం మనం. ఇక్కడ ఏమని ఉంటుందంటే ముందుగా ఒక ఎంపీ, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ స్పీకర్ పట్ల విశ్వాసం లేని వ్యక్తి ఎవరైనా ఎంపీ కావచ్చు, లోక్సభ సెక్రటరీ జనరల్కి ఒక లిఖితపూర్వక నోటీస్ ఇస్తాడు. సో అప్పుడు ఈ 14 days సమయం మనం తీసుకుంటాము. 14 days మనకు వ్యవధి అయిపోయింది కదా. సో అప్పుడు ఈ తీర్మానం సభ ముందుకు రావాలి అంటే 50 మంది సపోర్ట్ చేయాలి, లేకుంటే ఇది ఫెయిల్ అవుతుంది. సో ఒకవేళ 50 మంది సపోర్ట్ చేస్తే దీని మీద ఒక 10 daysలో, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 14 days అనేది నోటీస్ ఇచ్చిన తర్వాత వ్యవధి. సో 50 members సపోర్ట్ అయిపోయింది,
డిస్కషన్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక 10 రోజుల లోపు ఎప్పుడైనా ఏర్పాటు చేయవచ్చు. 10 రోజులు 14 రోజులు రెండు వేరు అండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇప్పుడు 10 రోజుల్లో చర్చ మనకి జరుగుతుంది కదా, అప్పుడు సభకి ప్రెసిడింగ్ వహించరాదు, అంటే అధ్యక్షుడిగా ఉండరాదు. వై బికాస్ తొలగింపు తీర్మానం తనమిన్నే కాబట్టి నైతిక బాధ్యత వహించి సో అవకాశం లేదు. చర్చలో పాల్గొనవచ్చు, బేషుగ్గా పాల్గొనవచ్చు. ఫస్ట్ టైం అంటే ఈ సమాన ఓట్లు వచ్చినప్పుడు వేసే క్యాస్టింగ్ ఓటు కాకుండా ఫస్ట్ టైం ఓటింగ్ వచ్చినప్పుడు అతను నిరభ్యంతరంగా ఓటు చేయవచ్చు అంటే చేయవచ్చు. నో ప్రెసిడింగ్, ఓన్లీ డిస్కషన్, ఫస్ట్ ఓటు మాత్రం వేయవచ్చు. ఇంతవరకు ఎవరైనా తొలగించబడ్డారా స్పీకర్ అంటే తొలగించబడలేదు. కానీ తీర్మానాలు అయితే మనం చూస్తే 1954లో ఇది బర్నింగ్ ఇష్యూ కాబట్టి మన పాలిటీ ఎగ్జామ్ అనేది విత్ ఇన్ ద 3 to 4 monthsలో ఉందనుకో, అప్పుడు ఈ ఇయర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ట్రూ, నేను చెప్పేది వాస్తవం. పేపర్ అట్లాగే వస్తుంది. రెగ్యులర్ పాలిటీ పుస్తకం లోపల ఇయర్స్ మెన్షన్ చేసి ఉండకపోవచ్చు. ఈ అంశం ఇప్పుడు బర్న్ అయింది కాబట్టి ఇయర్స్ కూడా మనం రాసుకోవాలి. మీ ఎగ్జామ్ 3 to 4 monthsలో ఉంటే ఆ ముగ్గురు పేర్లు జీవి మౌలంకర్, హుకుమ్ సింగ్, బలరాం జక్కర్ ఉంది కదా, ఈ ముగ్గురు పేర్లు ఆ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా. ఒక అంశం బర్నింగ్ టాపిక్గా ఉన్నప్పుడు అది ప్రాధాన్యత ఎక్కువ పెరుగుతుంది. ఇయర్స్ కూడా అవసరం ఉంటుంది మనకు. ఓకే రైట్, ఇది పాలిటీ అండి. నెక్స్ట్ బీహార్ అసెంబ్లీ లోపల నేవా అమలు చేసిండ్లు. ఆన్లైన్ అసెంబ్లీ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. ఇట్ ఈస్ ఫస్ట్ స్టేట్ కాదు, అంతకుముందు మనకి నాగాలాండ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసింది నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. దీన్ని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పేసి ఎన్ఐసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. యూపీ అసెంబ్లీ స్టార్ట్ చేసింది. ఇది ఫస్ట్ టైం ఏం కాదు కాబట్టి అంత ఇంపార్టెంట్ లేని అంశము. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాస్తే మాత్రం అవసరం ఉంటుంది. సో మణిపూర్లో మనకి రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడండి? 13 February లాస్ట్ ఇయర్ ఈ బీరేన్ సింగ్ రాజీనామా చేస్తాడు. ఈ కుకీ వర్సెస్ మొయిటీ ఘర్షణ ఫలితంగా రాజీనామా చేస్తాడు. సో రాష్ట్రపతి పరిపాలన విధిస్తాం. సో 1 year తర్వాత పొడిగించాలంటే మనకి 1 year అయిపోతుంది కాబట్టి సో పొడిగించాలంటే 2 conditions అప్లై చేయాలి. నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉండాలి, లేదా ఎన్నికల యొక్క నిర్వహణకు పరిస్థితులు సరిగా లేవని చెప్పేసి ఎన్నికల సంఘము నివేదిక ఇవ్వాలి. ఇవి రెండు జరగలేదు కాబట్టి మనకు సో 1 year తర్వాత రద్దయిపోయింది. కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది. అసెంబ్లీ మనకి సస్పెన్షన్ మోడ్లో ఉంది. అసెంబ్లీ మనకి డిజాల్వ్ కాలేదు కాబట్టి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నికల అవసరం ఉందా అంటే లేదని చెప్పాలి. డిజాల్వ్ అయితే రద్దు చేస్తే ఎన్నికల అవసరం ఉంటుంది. సస్పెన్షన్ మోడ్లో ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ టు న్యూ ఎలక్షన్స్. సో కొత్త ప్రభుత్వాన్ని మనకి చంద్ సింగ్ అని చెప్పేసి బీజేపీ ఏర్పాటు చేసిండ్లు. ఈయన పెద్ద ఇంపార్టెన్స్ మనకేం కాదు. బట్ డిప్యూటీ సీఎంగా మహిళ వచ్చిందండి. నెమ్చా కిప్గేన్ అని చెప్పేసి పిలుస్తాం. సో కిప్గేన్ ఉంది కదా, ఈ కిప్గేన్ గుర్తుపెట్టుకోవాలి. నాగా కమ్యూనిటీ అండ్ మణిపూర్ లోపల తొలి మహిళా డిప్యూటీ సీఎం అట. ఈ నార్త్ ఈస్ట్ స్టేట్ లోపల మీకు ఉమెన్ చూస్తే పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎక్కువ లేదు కాబట్టి తరచుగా ప్రశ్న వస్తుంది. ఇంతకుముందు మీకు నాగాలాండ్ మీ విషయంలో మహిళా మంత్రి మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినప్పుడు, అది ప్రిలిమ్స్ 1.0, 2.0, 3.0 గుర్తులేదు కానీ సో రాసినప్పుడు మనకు ప్రశ్న వచ్చింది కదా. అట్లనే ఈ నార్త్ ఈస్ట్ రీజియన్ లోపల మహిళల యొక్క పదవుల మీద ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది మనకి కంపల్సరీ అవసరం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు? నేమ్చా కిప్గేన్ అని చెప్పేసి సో మణిపూర్ డిప్యూటీ మహిళా సీఎం అండి. ఇక మీకు ప్రెసిడెంట్ రూల్ చూస్తే ఇక్కడ మళ్ళీ అంత జిఎస్ కిందికి వస్తుంది. సో సింపుల్ మెజారిటీ అని చెప్పేసి వితిన్ 2 months లోపల పార్లమెంట్ ఆమోదించాలి. 6 months ఉంటుంది, మరొక 6 months పొడిగించవచ్చు, మళ్ళీ పార్లమెంట్ ఆమోదించాలి. 1 year అయిపోయాక 44th రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎక్కువ పొడిగించాలంటే దెర్ ఈజ్ 2 conditions. నేషనల్ ఎమర్జెన్సీ అన్న ఉండాలి, లేకుంటే ఎన్నికల సంఘం ధృవీకరించాలి ఎన్నికలకు అవకాశం లేదని చెప్పేసి. సో మీకు 1 2 × 3 = 6 అని చెప్పేసి పిలుస్తాం. 6 means అప్రూవల్ ఎవ్రీ 6 months. 3 means ఒకసారి విధిస్తే సో గరిష్టంగా మనం 3 years కంటే ఎక్కువ పొడిగించడానికి అవకాశం లేదు. పంజాబ్ పరిస్థితి వేరు, రాజ్యాంగ సవరణ చేసుకోవడం జరిగింది. 2 means మనము పార్లమెంట్ 2 monthsలో ఆమోదించాలి. 1 means 1 year కంటే ఎక్కువ పెంచాలంటే మనకి 2 conditions అప్లై చేయాలి. 1 × 2 × 3 = 6 అని చెప్పేసి పిలుస్తాం. ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేయండి. ఈ 6కి ఈ 1ని 2ను 3ని ఏమని పిలుస్తామని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి.
మ్యాథ్స్ వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ సీనియర్ అడ్వకేట్ హోదా సుప్రీంకోర్టు ఇస్తుంది కదా, సో దాంట్లో మళ్ళీ మార్పులు చేసినలేండి. నేను కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్పబట్టి 5 years అవుతుంది ఆల్మోస్ట్. సరే మనం యూట్యూబ్కి వచ్చేసి, అంతకుముందు మనం బయట చెప్పడం జరిగింది, అది వేరే విషయం. కానీ సో మనము ఫ్రీ కోచింగ్ ఇచ్చినామండి అంతకుముందు సత్యసాయి ట్రస్ట్ ద్వారా 2017లో ఐ థింక్, లేదా 18లో అనుకుంటా, విఆర్ఓ పీసీ కోచింగ్ ఇస్తే పీసీ 13 జాబ్లు వచ్చినాయి, విఆర్ఓ 2 వచ్చినాయి మనకి. డిఎస్సిలో 5 6 వచ్చినట్టున్నాయి. డిఎస్సి కోచింగ్ ఇవ్వలేదు, బట్ ఇదే పిల్లలు డిఎస్సి రాస్తే డిఎస్సి కూడా 5 6 వచ్చినాయి. ఉచిత కోచింగ్ అండి. ఇంకా నేనైతే ₹1 కూడా తీసుకోలేదు వాళ్ళకి, 0 కమిషన్, 0 కాస్ట్తోని కంప్లీట్ ఫ్రీ సర్వీసు. అండ్ ఉద్యోగానికి సెలవు పెట్టి మరి ఉచిత సేవ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి చూస్తే ఈ అడ్వకేట్స్ హోదా మారుతూ వస్తుందండి. ఎప్పటికప్పుడు రూల్స్ మారుతున్నాయి. సో అది చెప్పేలోపు ఇది మారుతుంది, ఇది చెప్పేలోపు అది మారుతుంది. కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది తప్పది. ఒకసారి పీవైక్యూ వచ్చింది, అప్పుడు బర్నింగ్ ఇష్యూ, అది వితిన్ 3-4 monthsలో పాలిటీ ఎగ్జామ్ జరిగింది మొత్తం మీద ఏదో ఒకటి. సో ఎలిజిబిలిటీ చూస్తే ఈ 45 years అయితే మనకేం మారలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ 45 years లేకపోయినా ఫుల్ కోర్టు, సుప్రీంకోర్టు యొక్క ఫుల్ కోర్టు మీన్స్ అందరూ న్యాయమూర్తులు ఒప్పుకుంటే మినహాయింపు ఇవ్వచ్చు. సో మినిమం 10 ఏళ్ళు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి, లేకుంటే కంబైన్డ్ 10 ఏళ్ళు. అంటే అడ్వకేట్గా 10 ఏళ్ళు, కంబైన్డ్ అంటే మీకు అడ్వకేట్గా చేయవచ్చు, డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జిగా చేయవచ్చు, జ్యుడిషియల్ మెంబర్ ఆఫ్ ది ట్రిబ్యునల్గా కూడా చేయవచ్చు. ఇవన్నీ 3 కలిపి 10 ఏళ్ళైనా ఎటువంటి ఫరాక్ పడదు అన్నట్టు. సో మరి ఎలా నిర్ణయిస్తారు అంటే ఎలా డిసిజన్ అని చెప్పేసి, ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. మనం క్వశ్చన్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాస్తవంగా యూపీఎస్ ప్రిలిమ్స్ దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని అతనికి ఇద్దామంటే ఇవ్వచ్చు, ఆమెకంటే ఇవ్వచ్చు. సో ఒకవేళ పాసిబుల్ కాలేదనుకోండి, ఎవరన్నా అభ్యంతరం చెప్తే, అపోజ్ చేస్తే, అప్పుడు మెజారిటీ ఎవరు ఉన్నారని చెప్పేసి మెజారిటీ చూస్తారు. అప్పుడు సాధ్యం కాకుంటే సీక్రెట్ బ్యాలెట్ కూడా పోతారు, బట్ అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉండాలి. ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఎందుకున్నాయో ఎవరైతే ఆ కారణాలు లేవనెత్తిలో వాళ్ళ కారణాలు చెప్పాలి, అప్పుడే మనకి ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. బట్ వెరీ రేర్ కండిషన్స్ అండి. మోస్ట్లీ కన్సెన్సస్ ద్వారానే అడ్వకేట్స్ హోదా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాక్టీస్ అవసరమా వీళ్ళకి సుప్రీంకోర్టులో అంటే, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే సుప్రీంకోర్టు అడ్వకేట్ హోదా అయితే వస్తుంది. అది చిన్న లాజిక్ మనకి. ఒకవేళ సుప్రీంకోర్టు కాకుండా హైకోర్టు జడ్జెస్ పనిచేయవచ్చు అంటే రిటైర్ అయిన వాళ్ళు పని చేసుకోవచ్చు, అలా కూడా హోదా ఇస్తే ఇవ్వచ్చు. ఇవన్నీ అవసరమా? మన అప్డేట్స్ కంటే 100కి 100% ఇదైతే అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి సొసైటీ కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి హనీ జీఎస్లో, హిస్టరీ కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి హనీ జీఎస్లో. సరే, ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ అని చెప్పేసి, సో ఈ సంస్థ మనకి వార్తల్లో ఉంది. వై? బికాస్ ఇది నాగాలాండ్ ప్రభుత్వము అండ్ కేంద్రంతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. సో ఇన్ఫ్యాక్టు ఈ నార్త్ ఈస్ట్ మనకి ఎక్కువగా స్వయం ప్రతిపత్తి కోరుతూ ఉంటాయి. ఇది మన సిలబస్లో ఉన్నదండి. ప్రాంతీయవాదం అని చెప్పేసి మన సిలబస్లో ఉంది కదా, సొసైటీ లోపల ఉన్నది, కంపల్సరీ ఉంది. అయితే అటువంటి నార్త్ ఈస్ట్ ప్రాంతాల లోపల ఎక్కువ వస్తాయి. ఎందుకనో సో సంస్కృతి పరంగా విభిన్నత కారణం కావచ్చు, వెనుకబాటుతనం కావచ్చు, అంతగా కలిసిపోలేదు వాళ్ళు. సో అందుకే తరచుగా వేరుపాటువాదం అని చెప్పేసి వస్తుంది. సో మీకు ముఖ్యంగా నాగాలాండ్ ఇక్కడ ఎక్కువ వస్తుంది. అందులో 6 డిస్ట్రిక్ట్ యొక్క అటానమీ కోసం అని చెప్పేసి మనము సో ఈ ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీని ఏర్పాటు చేసినాం. దీనికోసం అని చెప్పేసి ఒక త్రైపాక్షిక ఒప్పందము 3 సంస్థలు కలిపి వేసుకున్నాయి. ఒకటి మన మోడీ ప్రభుత్వము, ఇంకోటి ఏమో నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వము, దాంతోపాటు ఈస్ట్ నాగాలాండ్ పీపుల్స్ అనే సంస్థ ఒకటి ఉన్నది. సో 3 సంస్థలు కలిపి త్రైపాక్షిక ఒప్పందం ద్వారా ఇటువంటి అథారిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ అథారిటీ అనేది 46 అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలని FNTAకి బదిలీ చేయడం జరుగుతుంది. 46 కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇది వేర్పాటువాదం కిందకి వస్తుంది. లేకుంటే మనకి మన భారతదేశం లోపల సిమెట్రిక్ ఫెడరలిజం కంటే అసిమెట్రిక్ ఫెడరలిజమే ఎక్కువ ఉంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అండి. సో అది చెప్పవచ్చు అన్నట్టు.
అది ఎక్కడ పడితే అక్కడ రాసుకోవచ్చు. నీ కంటెంట్ ఉంటే సో ఎంటుకలు ఎక్కువ ఉన్నప్పుడు ఎటు ముడిసినా అందంగానే ఉంటుంది. కాబట్టి నీకు కంటెంట్ తెలిసినప్పుడు ఎటైనా ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు. నువ్వు మెయిన్స్లో కూడా రాసుకోవచ్చు. వేర్పాటువాదం అనే స్వయం ప్రతిపత్తి ఉద్యమాల్లో కూడా ఎగ్జాంపుల్ ఇది రాసుకోవచ్చు మనకి. నెక్స్ట్ అండి, సో కొత్త బేస్ ఇయర్తోని మనకి తొలి సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం వచ్చింది. రిటైల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్బీఐ ఆర్బీఐ దీన్నే కంట్రోల్లో పెట్టాలి, 4% ఉంచాలి. సరే +or -2 వచ్చేసి అది మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉన్నది. సో ఫస్ట్ వచ్చింది కాబట్టి కొద్ది వరకు అవసరం అండి. జనవరి మాసానికి ఫిబ్రవరిలో రిలీజేషన్లు 2.75 వచ్చింది ఇప్పుడు సిపిఐ అని చెప్పేసి. సో మీకు జనవరి మంత్లో మనం డిస్కస్ చేసినాము, దానికి కొనసాగింపు అని చెప్పేసి అనుకోండి. అంతమంది 2012 ఉండే కదా బేస్ ఇయర్, 24 అని చెప్పేసి మారింది. ఎన్ఎస్ఓ ఇస్తుంది మనకి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ అనే సంస్థ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. సో ఇదంతా మీకు ఎకనామిక్ కోర్సులో వస్తుందండి. బట్ ఇక్కడ ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. మొత్తం ఐటమ్ చూస్తే 358 అండి. ఇంతకుముందు 299 ఉండే. సో పాతది మర్చిపోండి, కొత్తది ఎక్కించుకోండి. అందులో గూడ్స్ 308 అయితే సేవలేమో 50. సేవలు 50 అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోండి. మొత్తం 358, సేవలు 50. గూడ్స్ ఎంత మైనస్ చేస్తే వస్తుంది అన్నట్టు. ఇంతకుముందు వీటిని 6 విభాగాలుగా ఉండే మనకి, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. సిపిఐలో ఉండే ఇండెక్స్ మనకి 6 ఉండే కదా, మనం డిస్కస్ చేసిన రెగ్యులర్ క్లాస్లో కూడా. సిఏలో కూడా 27 సార్లు డిస్కస్ చేసినాం, ఇది 28 సార్లు అని చెప్పవచ్చు. ఇప్పుడు దాన్ని 12 విభాగాలు చేసిండండి. సో అవి కాకుండా న్యూ ఐటమ్స్ కొన్ని యాడ్ చేసిండ్రు. ఇంతకుముందు హౌసింగ్ లోపల అర్బన్కి ఇచ్చేటోళ్ళు రూరల్కి ఇవ్వలేదు, రూరల్కి ఇస్తున్నారు. ఆన్లైన్ మార్కెట్కి ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఉన్నదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు ఇవి అవసరం మనకు. మొత్తం 12 అండి. ఈ 12 గుర్తుపెట్టుకోవాలంటే మీ ఇష్టం, బట్ రెగ్యులర్ కోర్సులో నేను డిస్కస్ చేస్తా. ఎస్, మనకి ఏదైతే అప్డేట్స్ వచ్చినాయో అవన్నీ క్లాసులు మళ్ళీ చేయడం జరుగుతుంది. బడ్జెట్ కావచ్చు, లేకుంటే ఇన్ఫ్లేషన్ కావచ్చు, అవన్నీ మనం క్లాస్ రూపంలో చేయాలి కంపల్సరీ. నేను డిజిటల్ బోర్డు తీసుకుంటున్నా అండి, దాదాపుగా ఈ మంత్లోనే వస్తుంది. ఈసారి కంపల్సరీ వస్తుందండి. సో అప్పుడు మనము డిస్కస్ చేద్దాము, ఈ సిపిఐ అప్డేట్స్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఒకసారి జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తే మనకు క్లారిటీ ఉంటుంది. సో అప్డేట్స్ ఎంతవరకు తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఫుడ్ మోస్ట్లీ ఉగాదికి ఏపీలో చెప్పలేమండి. సో ఫుడ్ వస్తే 36.75 అని చెప్పేసి ఉంది. ఇంతకుముందు 45 దాకా ఉండే, అంటే తగ్గిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. వాడు డైరెక్ట్ యూపీఎస్సీలో అయితే ఇటీవల నూతన బేస్ ఇయర్తో ఇచ్చిన ద్రవ్యోల్బణం సిపిఐ లోపల సో ఆహారపు యొక్క వాటా తగ్గింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రూపంలో వస్తుంది. కరెక్టే, అది తగ్గింది. హౌసింగ్ అని చెప్పేసి ఉండే మనకు, ఇప్పుడు 10.07 అని చెప్పి ఇప్పుడు హౌసింగ్కి కొత్తగా వాటరు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అని చెప్పేసి యాడ్ చేసిండ్రు. ఇది ఫైనల్. నేను అథెంటిక్ వెబ్సైట్లోకి వెళ్ళి PDF డౌన్లోడ్ చేసుకొని మన గ్రూప్లో పెట్టినట్టున్నా. సో అందులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ హౌసింగ్కి ఇంకొక 3 కొత్త యాడ్ అయినాయండి. అన్నీ కలిపి 17.67 అని చెప్పేసి. నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్తా కోడ్ రూపంలో ఎకనామిక్ కోర్స్ లోపల. ఇంతకుముందు మనం కోడ్ అప్లై చేసినాం కదా, హౌస్కు 10 lakhs అని చెప్పేసి అట్లా. సో హెల్త్ అని చెప్పేసి 6, ట్రాన్స్పోర్ట్ 8.8. ఇది మంచి కోడ్ వస్తుంది దీనికండి. సో రైట్. సో అష్టలక్ష్మిలు తెలంగాణలో బస్సు ప్రయాణం ఉచితంగా చేస్తున్నారు. ఎస్, హెల్తీగా ఉంటేనే 6 కొడతాం. ఎస్, అట్లా మనం పెట్టుకోవచ్చు. రిక్రియేషన్, స్పోర్ట్స్, కల్చర్కి 1.52 ఇచ్చిండ్రు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్కి 3 ఇచ్చిండ్రు. సో మనం ఇచ్చిన సమాచారము ఇంకోళ్ళకి చెప్తే వానికి 3 అంటాం. సో అట్లా సమాచారం గుర్తుపెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ కూడా 3 ఉంటే చదువుతాం, లేకుండా లేదని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. రెస్టారెంట్ కూడా 3 ఉంటే రెస్టారెంట్కి వెళ్తామని చెప్పేసి. ఇవంతా 3 అనేది సేమే ఉన్నాయండి. పర్సనల్ కేరు, సోషల్ ప్రొటెక్షన్కి 5 ఇచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అంటే 5వ తరం అని చెప్పేసి పిలుస్తాం కదా, భర్త, భార్య అని చెప్పేసి. పర్సనల్ కేర్ తీసుకుంటే 5వ తరం ఉంటుందని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. పాన్, టొబాకో ఇవన్నీ 2.00 అని చెప్పేసి. ఇది కూడా 3 అని చెప్పేసి చెప్పవచ్చు మనం. సో క్లాతింగ్, ఫుట్వేర్ అని చెప్పేసి ఇంతకుముందు మనం 6 అని చెప్పేసి చదువుకున్నాం కదా. సో చొక్కాకి 6 గుండీలే ఉంటాయి. ఇప్పుడు 2.38 అని చెప్పేసి పిలుస్తాం. మనకు 2 చొక్కాలు ఉంటాయి, 2 చెప్పులే ఉంటాయి. ఒకటి ఒంటి మీద, ఇంకోటేమో దండ మీద.
సో బట్టలకి ఎక్కువ ఖర్చు చేయొద్దండి. సో మనం 500 రూపీస్ కోర్సుకి 100 సార్లు ఆలోచిస్తాం. అదే 1000 రూపాయల బట్టలు ఈజీగా తీసుకుంటాం. ఒకసారైనా మనం ఇంత కాస్ట్లీ అవసరం అని చెప్పేసి ఆలోచించాం. ఎక్కువ మంది చెప్తున్నా నేను. సో నెక్స్ట్ హౌస్ హోల్డ్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి ఒక 4 అని చెప్పేసి పెరిగింది. రైట్. అంటే నేను చెప్పేది ఆడంబరంగా ఉండడం కంటే నిరాడంబరంగా ఉండటమే గొప్ప. నువ్వు ఎంత సింపుల్గా ఉంటే నీ కంటెంట్ అంత రిచ్గా ఉంటుంది. రైట్. నేను చెప్పేది అంటే మన ఆస్పిరెంట్ ఏజ్ వాళ్ళకి ఏం కాదు, ఈ చిన్నపిల్లలు ఉంటారు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు ఉంటారు చూసినా, వీళ్ళు పేరెంట్స్ని పిప్పి ఇస్తారు. నేను చెప్పే కాన్సెప్ట్ ఇక్కడ అర్థమవుతుంది కదా. అంటే ఎక్కువ మంది పేరెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోక వానికి ఐఫోన్ ఉంటే నాకు ఐఫోన్ కావాలి, వానికి బైక్ ఉంటే నాకు బైక్ కావాలని చెప్పేసి వాళ్ళకి మనం గైడ్ చేయాలి. మనం పక్కపంట ఉంటాం కదా, పిల్లని పిలిచి చెప్పాలి, ఆ పిల్లని పిలిచి చెప్పాలి. సో అట్లా కాదు, మన పరిస్థితి ఇదని చెప్పేసి అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళని మనం కించపరచద్దు. మళ్ళీ నీకెందుకురా ఏజోలు, నీకెందుకురా ఐఫోన్, ఇట్లా కాదు. కండిషన్స్ అర్థమయ్యేలా చెప్పాలి. అందుకు చెప్పిన ఇది కోర్సు ఇది కాదు అని చెప్పేది. కాన్సెప్ట్ ఏంటంటే, సో దేనికి ఎక్కువ ఖర్చు చేయాలని చెప్పేసి మనకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా చెప్పాలి. ఎకనామిక్ కండిషన్ క్లియర్గా చెప్పాలి పిల్లలకి. ఇదంతా కూడా COI/COP అని చెప్పేసి అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా 12 విభాగాలు చేసినట్ట. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్ కన్జంప్షన్, వినియోగం ఆధారంగా చేసినట్ట. సో మనకి ఇది కూడా స్టేట్మెంట్లో వస్తుందండి కంపల్సరీ. నెక్స్ట్ ఇది ఇక మీకు చెప్పింది ఇంతకుముందు యంత్ర ఇండియా అని చెప్పేసి దానికి మినిరత్న 1 కేటగిరీ హోదా వచ్చింది. ఎలా వస్తుంది మనం డిస్కస్ చేసినాం. ఈ మానిటరీ పాలసీని స్కిప్ చేస్తుండండి. ఎవ్రీ 2 మంత్స్కి వస్తుంది. ఈసారి అయితే ఏం మారలేదు, సేమ్ అవే కంటెంట్ ఉంది కాబట్టి స్కిప్ చేస్తున్నా, సారీ అండి. మీకు కావాలంటే ఒక 5 మినిట్స్ ఒక 2 మినిట్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, 2 సెకండ్స్. ఎందుకంటే ఏం మారలేదు, 5.25 ఉంది లాస్ట్ టైం కూడా డిసెంబర్లో మనం డిస్కస్ చేసినప్పుడు. ఎవ్రీ 2 మంత్స్కి రిపోర్ట్ వస్తుందండి. అయితే ఒక మార్పు వచ్చింది. మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్కి ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణం ఇస్తాం కదా, దాన్ని 10 lakhs ఉండేదా 20 lakhsకి పెంచిండ్లు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందట. మళ్ళీ మనం 1 ఏప్రిల్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ ఈ స్టార్టప్ల గుర్తింపు అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ని సవరించింది ప్రభుత్వము. సో DPIIT అని చెప్పి సవరిస్తుంది. కంపల్సరీ ఎకనామిక్ సిలబస్లు రాసుకోవాలండి. ఇంత టర్న్ పరిమితి అనేది 100 కోట్లు ఉండే కదా, ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసిండ్రు, 200 కోట్లకు చేసిండ్రు. సో ఇది ఇటీవల రెట్టింపు అని చెప్పేసి పదాన్ని ఉపయోగించవచ్చు, గణాంకాలు ఇవ్వకుండా. నెక్స్ట్ ఈ సహకార సంఘాలకి స్టార్టప్గా చేసుకునే అవకాశం లేకుండా ఇప్పుడు కల్పించిండ్రు. మల్టీ స్టేట్ కింద కావచ్చు, స్టేట్ కింద కావచ్చు, యూట్ కింద కావచ్చు, మొత్తం మీద వీటికి కూడా స్టార్టప్గా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంకోటి డీప్ టెక్ స్టార్టప్ అని చెప్పేసి కొత్త విభాగాన్ని తీసుకొచ్చారండి. సో ఇవి 3 అంశాలు మారినాయి, 3 గుర్తుపెట్టుకోవాలి. స్టార్టప్కి సహకార సంఘాలకి అవకాశం లేదు, అవకాశం ఇచ్చారు. డీప్ టెక్ స్టార్టప్లు కూడా ఒక ఉపవర్గంగా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. నెక్స్ట్ 100% ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగిన ఫస్ట్ డిస్ట్రిక్ట్గా అల్వార్. సో అల్వార్ అంటాం. సో రాజా బతుకుంటుంది వీళ్ళకి, ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి. సో అల్వార్ అంటే సో అందరికీ ఇన్సూరెన్స్ అనేది ఉంది. మనకి అందరికీ బీమా అని చెప్పేసి బీమా సుగం. సో మనకు 2047 లక్ష్యం పెట్టుకున్నాం కదా అందరికీ బీమా అని చెప్పేసి, IRDA సంస్థ లక్ష్యం పెట్టింది. దాంట్లో భాగంగా ఇది ఫస్ట్ అడుగు అని చెప్పేసి చెప్పవచ్చు. ఎస్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్షనిజం అనేది అవసరమే ఒక పని విషయం లోపల. నేను మొన్న కోర్సు క్లాసులో చెప్పిన, బట్ మీకు కూడా అవసరం. ఇక్కడ మనకు కోర్సు అందరూ తీసుకోలేరు, సో వాళ్ళకి కూడా మోటివేషన్ అవసరం ఉంటుంది కొన్నిసార్లు. సో పర్ఫెక్షనిజం కంటే ముందు ప్రోగ్రెస్ ఇంపార్టెంట్ అండి మనకి ఎప్పుడైనా సరే. సో ప్రోగ్రెస్ ఫస్ట్ ఇంపార్టెంట్. ప్రోగ్రెస్ వచ్చినాక పర్ఫెక్షనిజం వైపు వెళ్దాం మనం. ఇప్పుడు నువ్వు ఒక టాపిక్ తీసుకున్నావు, ఆ టాపిక్లు దాని మీద ఫస్ట్ నీకు ఒకటి అర్థం కావాలి కాన్సెప్ట్, దానిలో ఉన్న మెయిన్ బేసిక్
అది ఏం చెప్తుందో అర్థం కావాలి. తర్వాత దాని మీద నెంబర్ ఆఫ్ సోర్స్ తీసుకొని నువ్వు పర్ఫెక్షనిజం తీసుకో. బట్ ఫస్ట్ అట్లా నీకు ప్రోగ్రెస్ లేకుండా, విషయాన్ని నేర్చుకోకుండా ఒకటే అంశం మీద ఆ పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకంలో ఏమున్నది, ఆ నోట్స్లో ఏముంది, ఏ నోట్స్లో ఏమీ ఉండదు. సో ఫస్ట్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఎకనామీలో వీట్ ఎక్స్పోర్ట్ పాలసీ అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఫారెన్ ట్రేడ్ మనకు ఇన్ఫ్యాక్ట్ మార్పులు వేసింది. మనకు February 26 అంటే ఈ మంత్లో నిషేధాన్ని ఎత్తివేసింది. May 2022లో ఈ వీట్ ఎక్స్పోర్ట్ మీద బ్యాన్ ఇస్తే సో బ్యాన్ లిఫ్ట్ చేసింది ఫిబ్రవరి లోపల. ఆల్మోస్ట్ 6 అంటే 4 years పాటు నిషేధం ఉంది కాబట్టి కంపల్సరీ ఎంత అని చెప్పేసి గణాంకాలు అవసరం గుర్తుపెట్టుకోవాలి. 25 లక్షల మెట్రిక్ టన్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఒక 5 లక్షల మెట్రిక్ టన్స్ ఏమో వీటి యొక్క ప్రొడక్టు అంటే గోధుమ యొక్క ప్రొడక్ట్ ఉంటాయి, ఉప ఉత్పత్తులు, చపాతి లాంటి. సో అటువంటి మనం అమ్ముకోవచ్చు అని చెప్పేసి మొత్తం 30 లక్షల వరకు అవకాశం ఇచ్చింది. సో ఇది ఎందుకు అని చెప్పేసి అడిగితే దేశీయ మార్కెట్ లోపల ఈ గోధుమ ధరలు తగ్గినాయి కాబట్టి వాళ్ళకి రైతులు అన్యాయం కావద్దని చెప్పేసి ఈ స్థిరీకరణ కోసం అని చెప్పేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే ధరలు మళ్ళీ కొద్దిగా పెరిగిపోతాయి. ఇంకోటి గోధుమ యొక్క లభ్యత ఎక్కువ ఉంది ఇక్కడ కాబట్టి ఎక్స్పోర్ట్కి అవకాశం ఇచ్చింది. ఆల్మోస్ట్ 4 years తర్వాత కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. సో ధరల స్థిరీకరణ కోసం అని చెప్పేసి ఒకటి, సెకండ్ ఏమో దేశీయ లభ్యత పెరిగింది కాబట్టి దాన్ని స్టెబిలైజేషన్ చేయాలి కాబట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వైట్ రివల్యూషన్ 2.0 అని చెప్పేసి స్టార్ట్ అయిందని మన హోంశాఖ మంత్రి సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు లోక్సభలో లిఖితపూర్వకంగా చెప్పాడు. అందుకే మనం డిస్కస్ చేస్తున్నాం. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ స్టార్ట్ చేసిందట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ సహకార శాఖ స్టార్ట్ చేసింది. సో డైరీ కోఆపరేటివ్ విస్తరించాలి మనకి అంటే 50% కనీసము నెక్స్ట్ 5 yearsలో విస్తరించాలట. దాంతోపాటు ఉమెన్స్ యొక్క ఎంపవర్మెంట్ అని చెప్పేసి 2 లక్షలతోని ఈ వైట్ రివల్యూషన్ 2.0 స్టార్ట్ అయింది. పాల ఉత్పత్తి పెంచడమే దానిలో భాగంగా సహకార సంఘాలు పెంచుకోవాలి 50% బై 2031. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా దీనికోసం పనికి వస్తుందట. సో ఇవి మనకు ఎకనామీ అంశాలండి. సో నెక్స్ట్ స్పేస్, ఇట్ ఈస్ యువర్ సిలబస్. మాన్స్ మౌంటైన్ 4 అని చెప్పేసి ఇస్రో గుర్తించిందండి. ఈ చంద్రయాన్ 4 మనము 28లో ప్రయోగించబోతున్నాం. సో ఈ ఇయర్ ఇక్కడ కన్ఫర్మ్ ఏం కాదు, ఇది అటు ఇటు మారుతూ ఉంటుంది మనకి. సో కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించుకుంటే మరింత పోస్ట్పోన్ చేయవచ్చు, లేకుంటే ప్రీపోన్ కూడా చేయవచ్చు మనకి. సో చంద్రయాన్ 4 మనకి సౌత్ పోల్ దగ్గర ల్యాండింగ్ కావాలి, దాంతోపాటు శాంపుల్ తీసుకురావాలి. సో ఎక్కడ ల్యాండ్ కావాలనో సైట్ని ఇప్పుడే గుర్తించారు, అదే మాన్స్ మౌంటైన్ 4 అని చెప్పేసి పిలుస్తాం. ఈ యొక్క ఏరియా 1 kilometer into 1 kilometer అని చెప్పేసి ఉంటుంది. ఇండియా ఫస్ట్ మూన్ శాంపుల్ రిటర్న్ మిషన్ చంద్రయాన్ 3 ఎప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ అయింది, ఆ డేని ఏ విధంగా జరుపుకుంటున్నాం ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. సో LVM-3 రాకెట్స్ ఉపయోగిస్తున్నాం, 2 రాకెట్స్ ఉపయోగిస్తున్నాం దీనికోసము. సౌత్ పోల్ సాఫ్ట్ ల్యాండింగ్ ఒకటి, శాంపుల్ కలెక్షన్ ఒకటి. 2104 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. 7 లూనార్ డేస్ ఉంటుంది. 7 మీన్స్ ఆల్మోస్ట్ 98 రోజులు, 100 అని చెప్పేసి అనుకోండి, ఏం కాదు. నెక్స్ట్ ఆదిత్య పాండ్యా వార్తల్లో ఉన్నాడు. ఇండియాలో అత్యంత పిన్న వయస్కుడు. దేనికంటే మనకు అనలాగ్ ఆస్ట్రోనట్ అంటే ఈ గ్రహ పరిస్థితుల్ని ఇక్కడే మనం కల్పిస్తాం. అంగారకుడు మీదకి పోతే ఏ విధంగా ఉంటుందో, మూన్ మీదకి పోతే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది అని అనలాగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన MCQ ఎగ్జామ్ చూడండి, యూపీఎస్ ప్రిలిమ్స్, TGPS, APPS ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటాయి మనకి కూడా. అంటే అప్పుడు ఎగ్జామ్ హాల్లో మిస్టేక్స్ చేసేటి ఇక్కడే మిస్టేక్స్ చేస్తే మిస్టేక్స్ సవరణ చేసుకుని మనం ఎగ్జామ్ హాల్లోకి కాన్ఫిడెన్స్గా వెళ్ళిపోతాం. సో ఇండియా యంగెస్ట్ మేల్ అటితను ఆదిత్య పాండ్యా అని చెప్పేసి గుజరాత్ రాష్ట్రం ఇతనిది. ఆకా స్పేస్ ల్యాబ్ కండక్ట్ చేసిన లూనర్ హ్యాబిటేట్ మిషన్కి ఎంపికైందండి. చంద్రుని యొక్క పరిస్థితులు ఇక్కడే అనుభవిస్తుంది మనోడు. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది డిఫెన్స్ అండి. సో కంజర్ 13వ ఎడిషను ఇండియా అండ్ కిర్గిజ్
మధ్య విన్యాసము అస్సాం హోస్ట్ చేస్తుంది. ఇవన్నీ డిస్కస్ చేసినాం మనం. చిదంబరనర్ పోర్ట్ అని చెప్పేసి ఓడరేవు తమిళనాడులో ఉంటుంది. ఇది యాంటీ డ్రోన్ సిస్టమ్ని ప్రారంభించిన ఫస్ట్ ఓడరేవు అండి, గుర్తుపెట్టుకోవాలి. అగ్ని-3 27 సార్లు డిస్కస్ చేసినాం, ఇది 28వ సార్ అని చెప్పేసి అనుకోండి. ఒడిశాలో ప్రయోగించడం సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ ప్రయోగిస్తాం. ఘన ఇంధనము 2 దశలు కలిగి ఉంటాయి. రేంజు 3500 నుంచి 5000 వరకు ఉంటుంది. అగ్ని-4 మాత్రం 4000 వరకే ఉంటుంది. అగ్ని-4 కంటే అగ్ని-3 బరువైంది. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేయండి. అగ్ని-3 కంటే అగ్ని-4 సన్నగా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది, లీన్గా ఉంటుంది. అగ్ని-3 కొంచెం బొద్దుగా ఉంటుంది. మీరు ఫోటో అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ఐజీఎండిపి. బట్ ఐజీఎండిపి ఇప్పుడు ఉందా? 2008లో ఎండ్ అయిపోయింది. ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అబ్దుల్ కలాం ఉన్నప్పుడు 83 లోపల స్టార్ట్ చేసిండు. అగ్ని-3 దాంట్లో భాగంగా ఉండే, ఇప్పుడైతే లేదు. సో నెక్స్ట్ మనకి ఈ పేజ్ ఇట్లా వచ్చిందండి, సారీ. తర్వాత ఖబరోవస్క్ అని చెప్పేసి న్యూక్లియర్ సబ్మెరైన్, ఇది రష్యాది. సో వాటర్ డ్రోన్ని మోసుకెళ్తుంది, దాని పేరు పోసిడాన్. వాటర్ పోసింది, గుర్తుపెట్టుకోండి. వాయుశక్తి అని చెప్పేసి రాజస్థాన్ హోస్ట్ చేస్తుంది. ఈ రఫేల్స్ మనం 27 సార్లు డిస్కస్ చేసినాం, ఇది 28 సార్లు అని చెప్పేసి అనుకోండి. సో రఫేల్ ఇట్ ఈస్ ద ఫైటర్ జెట్. ఫ్రాన్స్ సంస్థ మనకి అమ్ముతుంది, డసాల్ట్ అని చెప్పేసి కంపెనీ. 114 కొనుగోలు ఒప్పందం. 114 వాల్యూ 3.25 లక్షల కోట్లు అట. సో డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పేసి అది మనకు ఆమోదించిందండి. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కాకుంటే తుది ఆమోదం మనకు క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ ఆమోదించాలి. డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అనేది మన పిఎం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో ఇవి రెండు ఆమోదిస్తేనే మనం కొనుగోలు చేసుకుంటాము. సో రఫేల్ వచ్చేసి ఇది 4.5 జనరేషన్ కలిగిన యుద్ధ విమానము. 4.5 జనరేషన్ అని చెప్పేసి ఇది ఇంతకుముందు పీవైక్యూ క్వశ్చన్ అండి. మనకి మ్యాక్ 1.8 వేగంతో పోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఐటీ రూల్స్ సవరించారండి. ఇట్ ఈస్ యువర్ సిలబస్. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఉంది కదా, ఏపీపీఎస్సి చాప్టర్ నెంబర్ 1లో. సో దానికి సవరణలు వచ్చినాయండి. 28 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందట. అన్లాఫుల్ కంటెంట్ను తొలగించడానికి సమయము 3 గంటలు మాత్రమే. సో ఓన్లీ 3 గంటలలో తొలగించాలి. ఇంతకుముందు 36 అవర్స్ వరకు ఇచ్చేది, ఇప్పుడు 3 అవర్స్ లోపల అన్లాఫుల్ కంటెంట్ ప్రభుత్వం చెప్తే, సో ఈ టెలిగ్రామ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఉంటాయి కదా, అవి తొలగించాలి కంపల్సరీ. నాన్ కన్సెన్సువల్ ఇంటిమేట్ అంటే అంగీకారం లేని శృంగారం అని చెప్పేసి చెప్పవచ్చు. సో అటువంటి ఇమేజ్ కావచ్చు, లేదా డీప్ ఫేక్ కావచ్చు, అటువంటి మనము 2 అవర్స్ లోపలనే తొలగించాలన్నట ఇంతకుముందు 1 డే ఉండే కదా, ఇప్పుడు 2 డేస్లో ఇంతకుముందు 1 డే ఉండి ఇప్పుడు 2 అవర్స్లో తొలగించాలి కంపల్సరీ. ఇంకోటి ఏఐ జనరేట్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఏఐ అని చెప్పేసి లేబుల్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఏఐ అని చెప్పేసి చాలామంది ఎడ్యుకేటర్లు కూడా ఉపయోగిస్తున్నారు. ఓరే మనకు ఏఐ వల్ల ఎంత లాభం ఉందో అంతకంటే ఎక్కువ నష్టం ఉన్నదండి. లేనిపోని అనవసరపు కలర్ఫుల్ చిత్రాలను అందిస్తుంది అది. బట్ ఇక్కడ ఎంత అవసరం అని చెప్పేసి అది సమాచారాన్ని కుదించి ఇవ్వదు. ఎంత సమాచారం ఉంటే అంత ఇచ్చి పడేస్తుంది. ఎస్, అవసరం ఉంటే మీరు వాడుకోండి. బట్ ఎప్పుడైనా సరే టెక్నాలజీ కంటే, నేను చెప్పేది టెక్నాలజీ అవసరమే, మనము అడాప్ట్ చేసుకోవాల్సిందే. మనం సర్వైవల్ కావాలి అంటే, మనము బతకాలి అంటే ఈ పరిస్థితులు మారితే మనం అలవాటు చేసుకోవాలి కంపల్సరీ, అది కరెక్టే. బట్ ఏంటి, మన ఆస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టెక్నాలజీ కంటే టెక్నిక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. టెక్నాలజీ వాడుకోండి, బట్ లిమిటెడ్గా వాడుకోండి. మీరు పేపర్ మీద పెట్టి రాయనంత వరకు ఏ టెక్నాలజీ నీకు పనిచేయదు, ఏ టెక్నాలజీ నీకు విజయం చేకూర్చదు. మహా అంటే ఏ టెక్నాలజీ ఏం చేస్తుందండి, ఆ ఉన్న పారాగ్రాఫ్ని అందమైన బొమ్మలతో నీకు చెప్తుంది కావచ్చు, కానీ
అందమైన బొమ్మలతో చెప్తే నువ్వు ఈజీగా గుర్తుపెట్టుకుంటావు అని చెప్పేసి అదొక అపోహ మాత్రమే. నీకు ఫస్ట్లో కొత్తగా అనిపించి మంచిగా అనిపిస్తుంది. అదే అన్నీ అట్లనే ఉంటే విసుగు వస్తుంది. సో నువ్వు నోట్స్ రాయాలి, నీ చేత్తో రాయాలి, పీడిఎఫ్ కాదు. నీ చేత్తో నీ కంటెంట్ని నీ పేపర్ మీద పెట్టినప్పుడు మాత్రమే నీకు జాబ్ వస్తుంది. అందమైన ఏ వీడియోస్ నీకు జాబ్ తెచ్చిపెట్టవు, అందమైన రైటింగ్స్ నీకు జాబ్ తెచ్చిపెట్టవు, నువ్వు రాయనంత వరకు జాబ్ తెచ్చిపెట్టదు. సో కంపల్సరీ అదే కొన్ని మినహాయింపులు ఇచ్చినండి ఏ లేబులింగ్ లేకపోయినా. అవి ఏంటి అంటే రొటీన్ ఎడిటింగ్. మనము ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోటో దిగుతాము, అది ఉన్నట్టు వాట్సాప్ స్టేటస్ పెట్టాం మనం, దాన్ని ఇంకా స్నాప్ అని చెప్పేసి ఇంకో చాట్ అని చెప్పేసి ఉంటాయి. మనం రా ఇమేజ్ పెడతాం, సో రా వీడియోస్ పెడతాం మనం. సో ఎక్కువ మంది దాన్ని ఎడిట్ చేస్తే కొత్త వాళ్ళు అట్రాక్ట్ అయిన అనుకో, నిజంగా నేను చూస్తే అట్లా లేవనుకో డిసప్పాయింట్ అయిపోతారు. సో అటువంటి ఇమేజెస్కి పెద్ద ఏ లేబుల్ అనేది అవసరం లేదట. బట్ ఏవైతే మీరు ప్రముఖుల ఫొటోస్ కానీ లేకుంటే ఉన్నట్టు దిగుతారు కొంతమంది, కోహ్లీ దగ్గర ఉన్నట్టు అట్లా ఉన్నాయి మాత్రం లేబులింగ్ కంపల్సరీ అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే 3 గంటల్లో ఒక కంటెంట్ అన్లాఫుల్ అని చెప్పేసి ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అని చెప్పేసి విమర్శకులు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఏ ఇంపాక్ట్ సమ్మిట్ మనకి 16కు స్టార్ట్ అవుతుంది, మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్. నెక్స్ట్ అణురంగం లోపల ప్రైవేటు యాజమాన్యం అయితే స్టార్ట్ అయింది. మనం గతం డిసెంబర్ మాసంలో శాంతి యాక్ట్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. అణురంగంలోకి ప్రైవేట్ రంగం వచ్చింది. ఇంతకుముందు మోనోపాలీ రైట్స్, ఏకాధిపత్యం ఉండే. ఇప్పుడు ప్రభుత్వము ప్రైవేట్ రంగానికి అవకాశం ఇచ్చింది కాబట్టి సో ఆదాని అటామిక్ ఎనర్జీ సంస్థ వచ్చింది. వెరీ వెరీ ఫేమస్ అండి. ప్రశ్న వస్తుంది కంపల్సరీ. దీని మీద సుప్రీంకోర్టులో కేసు పడిందండి. ఎందుకంటే ప్రైవేట్ రంగము రెస్పాన్సిబిలిటీ అంతగా వహించదు. సో అణు విపత్తులు మనకు కళ్ళ ముందు ఇంతకుముందు సాక్ష్యాలుగా ఉన్నాయి. వీళ్ళు అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అటువంటి వస్తాయని చెప్పి సుప్రీంకోర్టులో కేసు పడింది ఇదే రోజు. చూద్దాం సుప్రీంకోర్టు యొక్క వ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఆదాని సంస్థ ఫస్ట్ ప్రైవేటు అటామిక్ ఎనర్జీ లోపల. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ కంటెంట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మనకు భారత్ విస్తార్ అని చెప్పేసి ఒక మల్టీలింగ్వల్ ఏఐ ప్లాట్ఫామ్ అండి. అగ్రి సెక్టార్ కోసం పనికొస్తుంది ఇది. సో మోల్ట్ బుక్ అని చెప్పేసి ఓన్లీ ఏఐ టెక్నాలజీ కలిగిన సోషల్ నెట్వర్క్. మనుషులు పంపరు మెసేజ్, అన్ని బొమ్మలే పంపుకుంటాయి. నెక్స్ట్ ఈ ఫైలేరియా బోధకాలు యొక్క అంతం అని చెప్పేసి 2027 లక్ష్యం పెట్టుకున్నాం కదా, దానికోసం మాస్ డ్రైవ్ని స్టార్ట్ చేసినట్ట. ఇది ఆడ క్యూలెక్స్ యొక్క ద్వారా వ్యాప్తి చెందుతుంది. క్యూలెక్ బోధకాలు అని చెప్పేసి పిలుస్తాం. న్యూ టెలిస్కోప్ బడ్జెట్లో ప్రకటించారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్, సౌర అధ్యయనం కోసం అని చెప్పేసి లడకులో ఏర్పాటు చేసిండ్రు. ఇప్పటికే 2 ఉన్నాయి. ఇప్పుడు ఇది 3వ అని చెప్పేసి పిలుస్తాం. ఒకటి కొడైకెనాల్లో తమిళనాడు, సెకండ్ ఉదయపూర్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ టెలిస్కోప్ ఏమో మనకి నేషనల్ లార్జ్ ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ అని చెప్పేసి విశ్వం అధ్యయనం కోసం లడకులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ 2 టెలిస్కోపులు వెరీ ఫేమస్ మనకి. సో ఇదేమో ఇది మనకు షట్కోణ ఆకృతిలో 90 అద్దాలు ఉంటాయట. ఈ 2 టెలిస్కోపులు వెరీ ఫేమస్ అండి. చూడండి, ఇగో ఎన్ఎల్ఎస్టీ ఏమో పాగాంగ్ లోపల లడకే సోలార్ కోసం అని చెప్పేసి. ఇప్పటికే సోలార్ కోసం మీకు 2 ఉన్నాయి, ఉదయపూర్లో ఒకటి, కొడైకెనాల్లో ఒకటి. ఎన్ఎల్1 అని చెప్పేసి విశ్వం కోసము, ఇది హాన్లే ప్రాంతం అని చెప్పేసి 2 ఉన్నాయి లడక్ లోపలనే. పాంగాంగ్ కావచ్చు, హాన్లే కావచ్చు. నెక్స్ట్ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ విషయం లోపల సో ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. సో గుజరాత్. వెట్లాండ్ డే February 2 థీమ్ గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ లెవెల్ బర్డ్ అట్లాస్ని గోవా రూపొందించింది. సో ఇది ప్రపంచంలో అండ్ ఇండియాలో సెకండ్ది అండి. ఫస్ట్ ఏమో కేరళ అని చెప్పేసి పిలుస్తాం. బర్డ్స్ అట్లాస్ని ఇంతవరకు ఏ రాష్ట్రం రూపొందించలేదు, ఓన్లీ కేరళ అండ్ గోవా అని చెప్పేసి రూపొందించాయి. సో ఇది వెరీ ఫేమస్. మీకు బడ్జెట్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం ఎకనామిక్ కోర్స్లో. సో టర్టిల్ ట్రయల్స్ అని చెప్పేసి ఒడిషా, కేరళ, కర్ణాటక ప్రాంతం లోపల తాబేళ్ళు గూడు పెట్టే ప్రదేశం దగ్గరికి ఎకో టూరిజం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అరే టూరిజం ఇక్కడ అవేమో ఉనికి కోసం ఫైట్ చేస్తున్నాయి.
అని చెప్పేసి అంటే విమర్శకులు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎకో టూరిజం వర్సెస్ ఎకో ప్రొటెక్షన్ ఏది మనకు ముఖ్యము? నీ ఆనందం కోసం, నీ రిక్రియేషన్ కోసం వాళ్ళని ఇబ్బంది చేస్తున్నావు. అరే ఒడిశాలో ఈ ఋషికుల్య గహిర్మత ఉంది కదా, అక్కడ తాబేళ్ళు గూడు పెడతాయి. నువ్వు అక్కడికి వెళ్ళి టూరిజం చేస్తూ ఉంటే అవి సిగ్గుతో చచ్చిపోతాయి, అక్కడ గుడ్లు పెట్టవు. ఇంకా అరే గుడ్లు పెట్టంగా పోయి చూసేందుకు అర్థం కాదు. ఎకో టూరిజం ఎందుకు? అక్కడ అవసరం లేదు. వాటి యొక్క ప్రైవసీకి నువ్వు దెబ్బతీస్తున్నావు కదా, అవేట గుడ్లు పెడతాయి. ఒకవైపు ప్రొటెక్షన్ అంటే మనం మరొక వైపు టూరిజంకి అనుమతులు ఇస్తాము. నెక్స్ట్ పెన్నియర్, ఇది కేవలము అకాడమిక్ నేపథ్యంలో చేసిన విమర్శ అండి, ప్రభుత్వం మీద విమర్శ కాదు. సో అకాడమిక్ నేపథ్యంలో చేసిన విమర్శ, డిస్క్లెయిమర్. సో పెన్నియర్ నది అనేది తమిళనాడు కర్ణాటక మధ్య వివాదం. సుప్రీంకోర్టు చెప్పింది ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని చెప్పేసి. ఆలంపూర్ ఎయిర్పోర్ట్ యొక్క పేరు మార్చినము రవిదాస్ అని చెప్పేసి, వెరీ ఫేమస్ సెయింట్ రవిదాస్, మీకు భక్తి ఉద్యమంలో వస్తుంది. అతిపెద్ద ఉన్ని ఉత్పత్తిదారుగా రాజస్థాన్ రాష్ట్రం అవతరించిందట. ఆల్మట్టి డ్యామ్ బిట్వీన్ ది ఏపీ అండ్ కర్ణాటక. సో సావెల్కోట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అండి, చినాబ్ రివర్ మీద జమ్మూ కాశ్మీర్ నిర్మిస్తుంది. సో ఇది వెరీ ఫేమస్ కంటెంట్. వై? బికాస్ ఈ మనకు సింధు ఒప్పందం ఉంది బిట్వీన్ పాకిస్తాన్ ఇండియా, అది రద్దు చేసుకున్నాం కదా. రద్దు అనంతరం ఫస్ట్ ఆమోదం ఈ ప్రాజెక్ట్ కాబట్టి కంపల్సరీ మెగావాట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 1856 అని చెప్పేసి. సైక్లోన్ గెజాని వార్తల్లో ఉంది. మడగాస్కర్ ఎఫెక్ట్ అయింది. సో గెజాని నేమ్ అనేది జాంబే ఇచ్చింది. గెజాని అంటే ఒక పురుషుడి పేరట. సిషెల్స్ అధ్యక్షుడు వచ్చిండు, నాట్ మచ్ ఇంపార్టెంట్. పిఎం మోడీ మలేషియా వేయండు, ఎస్ ఇంపార్టెంట్. మలేషియా లోపల తిరువల్లువర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. వై? బికాస్ తమిళనాడుకు మలేషియాకి సంబంధాలు ఉన్నాయట అంతకుముందు, వాటిని మళ్ళొకసారి రిస్టోర్మెంట్ చేస్తారట. తిరువల్లువర్ ఎవరండి? తిరుక్కురల్ రాసిన పుస్తక రచయిత, వెరీ ఫేమస్ పుస్తకం తమిళ లోపల. ఇంకోటి మన యూపీఐ సంస్థ ఎన్పిసిఐ ఉంది కదా, అదును పేనెట్ సంస్థ మలేషియా ఒప్పందాలు వేసుకున్నాయి. సో డిజిటల్ ట్రాన్సాక్షన్ కోసము పేనెట్ ఫ్రమ్ మలేషియా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఎస్ఐ ఎగ్జామ్ రాసినప్పుడు సింగపూర్ పేనవ్ సంస్థ అని చెప్పేసి ప్రశ్న వచ్చింది, ఇప్పుడు పేనెట్ అని చెప్పేసి రావచ్చు. నెదర్లాండ్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ కోసం ఒప్పందం చేసుకుంది, ఇది ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్. యూఎన్ బడ్జెట్కి ఇండియా తన ఒక వాటాను అందించిందండి, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. దీంతో ఇండియా అనేది హానర్ రూల్ అనే కేటగిరీలోకి వచ్చిందట, నాట్ మచ్ ఇంపార్టెంట్. బ్రిక్స్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్. సో ఇందులో ఇండియా జాయిన్ అయిపోయిందండి, వెరీ ఫేమస్. బ్రిక్స్ దేశాలు ఉంటాయి, బ్రిక్స్ ప్లస్ బ్రిక్స్ కాన్ దేశాలు కూడా ఉంటాయి. దీనికి యుఎన్ఐడిఓ సంస్థ హెల్ప్ చేస్తుంది ఈ ఇనిషియేటివ్కి. ఏం లేదు, ఎంఎస్ఎంఈ సెక్టార్లకి సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి బ్రిక్స్ దేశాలు యుఎన్ఐడిఓ సంస్థ కలిపి ఏర్పాటు చేసుకున్న కూటమి బ్రిక్స్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీస్. ఇందులో ఇండియా జాయిన్ అయిపోయింది కాబట్టి వెరీ ఫేమస్. 16 ఏళ్ళలోపు సోషల్ మీడియా నిషేధము స్పెయిన్ అని చెప్పేసి. ఫస్ట్ కంట్రీ ఇన్ యూరప్, సెకండ్ ఇన్ వరల్డ్. వై? బికాస్ ఫస్ట్ ఆస్ట్రేలియా ఉంది అట, పీడ పోయింది. ప్రాజెక్టు వాల్ట్ అని చెప్పేసి అమెరికా యొక్క ప్రాజెక్టు, ఖనిజాల నిల్వ కోసం అని చెప్పేసి ఇది ఉద్దేశించబడిన ప్రాజెక్టు. ఆర్కిటిక్ సెంట్రీ మిషన్, ఇది నాటో యొక్క మిషన్ అండి. ఈ ఆర్కిటిక్ ప్రాంతాల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి నాటో దేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి ఏర్పాటు చేసుకున్న మిషన్ పేరు ఆర్కిటిక్ సెంట్రీ మిషన్. సో భారత్ ట్యాక్సీ అండి, ఇది చాలాసార్లు మనకి ఎగ్జామ్లో రాబోతుంది. ఇండియా ఫస్ట్ సహకార సంఘంలో ఉండే ట్యాక్స్ సర్వీస్. దీన్ని మల్టీ స్టేట్ చట్టం కింద ఏర్పాటు చేసుకున్నాం. ప్రైవేట్ సర్వీస్ ఉంటాయి కదా మనకి, ఈ టైం గుర్తొస్తలేదు, ర్యాపిడో అని చెప్పేసి దానికి ప్రత్యామ్నాయం అని చెప్పేసి పిలుస్తాం. సహకార శాఖ మంత్రి అమిత్ షా స్టార్ట్ చేసిండు. సో ఎవరెవరు బుక్ చేసుకోవచ్చు అంటే కార్స్ కావాల్సిన వాళ్ళు, 2 వీలరు 3 వీలర్ కూడా. డ్రైవర్స్ని రథసారథి అని చెప్పేసి పిలుస్తాం. సూత్రం సారథి హీ మాలిక్, డ్రైవర్ ఈజ్ ద ఓనర్ ఓన్లీ, దేర్ ఈజ్ నో అప్పర్ ఓనర్, డ్రైవరే ఓనరు. 0 కమిషన్ అండి, బట్ డేకి మనకు 30 రూపాయలు అయితే ఇవ్వాలి. ఆటో అయితే 18 ఇవ్వాలి. అంటే మీకు ప్రతి రైల్లో అవసరం లేదు, డే పర్పస్ ఓన్లీ. ర్యాపిడో మీకు 30 రూపాయలు ఎక్కితే ఆయనకి 20, మనకి 10 అని చెప్పేసి ఉంటుంది కదా, అట్లా కాదు. ఇక్కడ 0 కమిషనే, బట్ డే మాత్రం 30 రూపీస్ ఇవ్వాల్సిందే సహకార ట్యాక్స్ సంఘానికి.
నీవు యాక్సిడెంటల్గా చనిపోతే 5 lakhs వస్తాయి. ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 5 lakhs ఉంటుందట. ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి వై బికాస్ ఇందులో ఉమెన్స్ కూడా బైక్ డ్రైవ్ చేయవచ్చు. సారథి దీది అని చెప్పేసి పిలుస్తాం, బైక్ దీది అని చెప్పేసి పిలుస్తాం వాళ్ళని. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష చొరవ కాదు. వై బికాస్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, కానీ భారత్ ట్యాక్సీని సహకార ట్యాక్సీ కోఆపరేటివ్స్ లిమిటెడ్ సంస్థ కండక్ట్ చేస్తుంది, భారత ప్రభుత్వం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ అని చెప్పేసి మెన్లో ఆల్కరాజ్ గెలిచిండు స్పెయిన్ మీద. స్పెయిన్ దేశం అతనిది. జోకోవిచ్ మీద గెలిచినటువంటి ఇతను. సో మొత్తం మీద కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తయింది. అంటే ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత వింబుల్డన్ 4 గెలుస్తుందని గ్రాండ్ స్లామ్గా పిలుస్తాం. పూర్తి చేసింది కాబట్టి వెరీ ఫేమస్. మహిళ కజకిస్తాన్ ఎలెనా రిబాకినా తొలి ఆస్ట్రేలియా ఓపెన్ ఈమెకి. సో కాబట్టి కజకిస్తాన్ ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ కప్ అండి. సౌత్ ఏషియా ఫుట్బాల్ కప్ని మనం గెలుచుకున్నాము. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంబర్గా ఇరానీ మహిళ వచ్చింది, సోరాయా హాజీయాగా. హాజీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ జింబాబ్వే నమీబియా హోస్ట్ చేస్తే ఇండియాకి వచ్చింది 6వసారి. ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఆర్సీబీకి 2వసారి వచ్చింది అవుట్ ఆఫ్ 4లో. ముంబైకి 2, ఆర్సీబీకి 2. ఖతం హోగా తుమ్కో. వింటర్ ఒలింపిక్స్ షురు అయినాయి. సో మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఇటలీలో స్టార్ట్ అయినాయి. ఇద్దరే మన నుంచి ఆడేది, అరీఫ్ మహమ్మద్ ఖాన్ తర్వాత స్టాంజిన్ లండప్ అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం తర్వాత, పూర్తిగా అవుట్కమ్ వచ్చిన తర్వాత. గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ అని చెప్పేసి ఇండియా ర్యాంక్ 32 అండి. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 91. ఇవి రిపోర్ట్సే అండి. రిపోర్ట్స్ మీరు రాసుకోవచ్చు, చదువుకోవచ్చు, దీనిలో చెప్పేది ఏమి ఉండదు. నెట్వర్క్ రెడ్నెస్ రిపోర్ట్ అని చెప్పేసి ఇండియా ర్యాంకు 45. మీరు వీడియో పాజ్ చేసి రాసుకోవచ్చు. ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ లోపల ఇండియా ర్యాంక్ 131. రాసుకోవచ్చు, ఇక్కడ ఏం ఇబ్బంది లేదండి. అది ఫ్యాక్ట్ బిట్టే కదా ర్యాంకులు ఎంత అని చెప్పేసి. అవార్డ్స్ క్రాఫోర్డ్ ప్రైజ్ అని చెప్పేసి నోబెల్ ప్రైజ్ పిలుస్తాం జియో సైన్స్ లోపల. వీరభద్రన్ రామనాథన్కి వచ్చింది. గ్లోబల్ టీచర్ ప్రైజు రుబుల్ నాగి ఫ్రమ్ ఇండియా ముంబైకి వచ్చింది. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. బయో ఏషియా సమ్మిట్ లోపల ఈసారి బ్రూస్ కెవిన్ లెవిన్కి వచ్చింది. సమ్మిట్స్ ప్లాస్ట్ ఇండియా ఢిల్లీ హోస్ట్ చేసింది. భారత్ నెక్స్ట్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. బయోఫ్యాక్ అని చెప్పేసి వరల్డ్ లార్జెస్ట్ ఆర్గానిక్ ట్రేడ్ ఫేర్ అట, జర్మనీ హోస్ట్ చేస్తుంది. ఇండియా ఎంపికైంది కంట్రీ ఆఫ్ ద ఇయర్గా, గర్వకారణం మనకి. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఆల్వేస్ దుబాయ్ హోస్ట్ చేస్తుంది. షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్ ఆల్వేస్ థీమ్ ఇదే ఉంటుంది. అపాయింట్మెంట్స్ అండి. నివేదిత దూబే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క తొలి మహిళా డైరెక్టర్, గుర్తుపెట్టుకోవాలి. తారిక్ రెహమాన్ బంగ్లాకి ఫస్ట్ ప్రధానమంత్రి ఈ హసీనా తర్వాత చూస్తే, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కూడా అవసరం మనకి. మియా మోట్లీ బార్బడోస్కి వరుసగా 3వసారి ఎన్నికైందట. తాన్యా నాథన్ కేరళలో తొలి దివ్యాంగ ఉమెన్ జడ్జి అండి, బ్లైండ్ ఆమె. బుక్స్ 4 స్టార్ ఆఫ్ డెస్టినీ మనోజ్ నారవాణి పుస్తకము. పార్లమెంటు మొత్తం గందరగోళం అయిపోయింది పుస్తకం విషయంలో, కాబట్టి పుస్తకం వచ్చేసి వెరీ ఫేమస్. 4 స్టార్ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి పిలుస్తాం. స్టేట్స్ అండి. లఖ్పత్ బేటియా ఢిల్లీ గవర్నమెంట్ యొక్క స్కీము బాలికలకి ఈ చదువు విషయంలో ఎకనామీ సహాయం ఇస్తారట. అస్సాం ఫ్లడ్ రెసిలెన్స్ అట. సో ఏడీబీ బ్యాంక్ రుణం ఇస్తుంది ఈ వరద నిర్వహణ కోసం అని చెప్పేసి. ఇండియా ఫస్ట్ మ్యూజికల్ పాత్, ఆ మార్గంలో పోతే మనకి సరిగమలు వినిపిస్తాయట. సో ఇండియాలో ఫస్ట్ కాబట్టి ముంబై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ సాంగ్ పేరు జయహో, ఆస్కార్ విన్నింగ్ సాంగ్. నెక్స్ట్ మనకి ఈరోజు ఈ పిఎంఓ ఆఫీస్ ఉంది కదా, సో అది సౌత్ బ్లాక్ అని చెప్పేసి ఉండే కదా, దాని పేరు సేవా తీర్థగా మార్చారు. ఈరోజు 4 స్కీమ్స్ స్టార్ట్ చేసిండండి. అవి ఉన్నాయే తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఒకటేమో పిఎం రహెట్, ఇది క్యాష్లెస్ ఎమర్జెన్సీ కేర్. అంటే నీకు యాక్సిడెంట్ అవుతుంది, కొన్ని గోల్డెన్ అవర్స్ ఉంటాయి, ఆ టైంలో ట్రీట్మెంట్ అందాలి, డబ్బులు లేక అందవు, నీ కాలు చేయబోతుంది, అటువంటి రావద్దు అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. 1.5 lakh వరకు కవరేజ్ ఇస్తారు 7 days లోపల నువ్వు రిపోర్ట్ చేస్తే. లఖ్పత్ దీది
ఇంతకుముందు 3 కోట్ల మంది లఖ్పతి నిధులు తయారు చేయాలి, అంటే 1 ఇయర్లో 1 lakh సంపాదించాలని చెప్పేసి. ఇప్పుడు దాన్ని 6 కోట్ల ఉమెన్స్కి మార్చుకున్నాం 2029 నాటికి. ఇది ఎకనామీ లోపల అప్డేట్ చేసుకోవాలి. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పేసి ఇంతకుముందు 1 lakh కోట్లు ఉండేది 2 lakh కోట్లకి పెంచారు. ఇది ఎకనామీ అప్డేటు అగ్రి క్రెడిట్ లోపల వస్తుంది. స్టార్టప్ ఇండియా కోసం అని చెప్పేసి ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది 10,000 కోట్లు. సేమ్ అంతేగాని 2.0 అని చెప్పేసి తీసుకొచ్చారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనే స్టార్టప్కి ప్రోత్సాహం ఇస్తుంది. 10,000 కోట్లు ప్రభుత్వము ఖర్చు పెడుతుంది. ఇంతకుముందు 10,000 కోట్లే ఉండే. ఈ ఇండియా 10,000 కోట్లు పెడితే ప్రైవేట్ వాళ్ళు 40,000 కోట్లు పెడతారు. మొత్తం ఫండ్ వచ్చేసి 50,000 కోట్లు అని చెప్పేసి పిలుస్తాం. సో డేస్ చదువుకోవచ్చండి. February 10 వరల్డ్ పల్సెస్ డే, February 4 వరల్డ్ క్యాన్సర్ డే. థీమ్ చదువుకోండి ఏముంది. February 11 ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ డే. ఈరోజు నిన్న 13 నేషనల్ ఉమెన్ డే అని చెప్పేసి పిలుస్తాం. వైబిక సౌజన్య నాయుడు యొక్క బర్త్డే. సో సౌందాల ప్లేస్ వార్తల్లో ఉంది. తొలి కులరహిత గ్రామం అట, గ్రామసభ ఆమోదించిందట, కులాలు అక్కడ లేవట. ఇది మంచి డిసిషన్ వాస్తవంగా, మహారాష్ట్ర లోపల ఉంటుంది. ఇది అండి, నేను లేట్ చేసినప్పటికీ మిస్ చేయలేదు. సో తెలంగాణ ఏపీ ఉన్నాయి అంశాలు, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. దాన్ని నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఇప్పటికే లెంత్ వీడియో అయింది అండ్ అంశాలు ఎక్కువే ఉన్నాయి. ఐ సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు అయితే కనుక ఎక్కడి దాకా చదివి ఆపేస్తారంటే, సో జాగ్రఫీ వరకు చదివి ఆపేయండి, ఏం కాదు, ఏం భయపడకండి, ఏం కాదు. సో జాగ్రఫీ వరకు చదివి ఇక్కడ దాకా చదివి ఆపేయండి, ఏం కాదు, అటువైపు వద్దు ఇంకా. సో మరి మాకు కూడా రిపోర్ట్స్ సబ్మిట్స్గా వస్తాయంటే, అరే మీకు వస్తాయి కానీ మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో దెర్ ఇస్ నో క్లారిటీ. మీ ఎగ్జామ్స్ ఉండే టైం నేనే కష్టపడి సబ్మిట్స్ని ఒక దగ్గర రాస్తా కదా, రిపోర్ట్స్ ఒక దగ్గర రాస్తా కదా, అవార్డ్స్ రాస్తా కదా. సో అప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడే జాగ్రఫీతోని ఆపేయండి, భయపడకుండా ఆపేయండి. ఫస్ట్ ప్రోగ్రెస్, ఫస్ట్ మీ కంటెంట్ని పూర్తి చేయండి, మీ జిఎస్ కంటెంట్ని బేసిక్స్ని పూర్తి చేయండి, తర్వాత పర్ఫెక్షనిజం మిగతా అన్నీ కవర్ చేసారు. కానీ సో జాగ్రఫీతోనే ఆపేయండి, ఏం కాదు, భయపడకండి. జాగ్రఫీతోనే ఆపేయండి, ఏం జరగదు, జాబే వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.